అసలు మనం హోలీ ఎందుకు జరుపుకుంటాం? హోలీ పండుగకు అగ్నితో సంబంధం ఏముంది? మీకు తెలియకుంటే నేను చెప్తాను. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా కాలం క్రితం హిరణ్యకశపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతన్ని దేవుడిగా పూజించమని ప్రపంచానికి ఆజ్ఞాపిస్తాడు. కానీ అతని కొడుకైన ప్రహ్లాదుడు విష్ణువుకి పరమ భక్తుడిగా ఉంటాడు. ఇది తెలిసిన హిరణ్యకశపుడు చాలాసార్లు ప్రహ్లాదుడిని హింసించాడు. కానీ అవన్నీ మహావిష్ణు దయతో విఫలం కావడంతో అప్పుడు హిరణ్యకశపుడు తన సోదరి అయిన హోలికని పిలిచాడు. హోలికాకి అగ్ని వల్ల ప్రమాదం లేని వరం ఉంటుంది. ఆమె ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోపెట్టుకొని అగ్నిలో కూర్చుంటుంది. ఇప్పుడు నిన్ను నీ విష్ణువు ఎలా కాపాడుతాడో చూస్తా అని నవ్వింది. కానీ అప్పుడు అద్భుతం జరుగుతుంది. ప్రహ్లాదుడికి ఏమీ కాదు. హోలిక కాలి బూడిదవుతుంది. అది అహంకారం మీద భక్తి గెలిచిన క్షణం. ఈ సంఘటనను గుర్తు చేసుకోవడానికి ముందు రోజు హోలికా దహనం చేస్తారు. ఆ మరుసటి రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. ఇది కేవలం రంగుల పండుగ కాదు, చెడుపై మంచి గెలిచిన రోజు. కామెంట్లో హ్యాపీ హోలీ అని పెట్టండి.